హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌టిఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ పాప్‌కార్న్ రెసిపీ చూద్దామండి. చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము ఇలా ఒక్కసారి చేసి పెట్టామంటే పిల్లలు అసలు కేఎఫ్‌సికి వెళ్దామని అస్సలు అడగరండి. అంత రుచిగా ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా 250 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టీ స్పూన్ వరకి వెనిగర్ వేసుకోవాలి. అలాగే 250 గ్రాముల చికెన్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందులోనే పెరి పెరి స్పైస్ మిక్స్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్‌లోనైనా ఈజీగా అవైలబుల్‌లో ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఒక టీ స్పూన్ వరకి వేసి ఇలా బాగా కలిపి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి. తర్వాత 30 నిమిషాల తర్వాత ఇలా ఒక బౌల్‌లో ఐస్ వాటర్ తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్‌లో 5 టేబుల్ స్పూన్ల వరకి మైదా వేసి పెట్టుకోవాలండి. ఈ మైదాలో ఒక టీ స్పూన్ వరకి ఉప్పు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని ఈ మైదా ఫ్లోర్‌లో వేసి మంచిగా ప్రతి ముక్కకు పట్టేలాగా మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మైదా పిండిలో వేసి మంచిగా కలపాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది లేయర్ లేయర్‌గా చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మైదా అంతా పట్టేలాగా కలుపుకున్నాక పూరీలు కాల్చే స్ట్రెయినర్ ఉంటుంది కదండీ! ఇందులో వేసి ఎక్సెస్ మైదా అంతా తీసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక మనం ముందుగా ఐస్ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా! ఒక 15 సెకండ్స్ వరకి ఆ ఐస్ వాటర్‌లో ఇది డిప్ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక 15 సెకండ్స్ పాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మళ్ళీ తిరిగి ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మైదాలో వేసుకోవాలండి. ఇలా మైదాలో వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మైదా అనేది మంచిగా పట్టి లోపల వరకి చూసారా మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇప్పుడు కేఎఫ్‌సి స్టైల్‌లో లాగా చూసారా లేయర్ లేయర్‌గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో స్ట్రైనర్‌లో వేసి జల్లించుకోవడమే. ఇప్పుడు ఎక్సెస్ మైదా అంతా పోతుంది కదా! ఇప్పుడు దీనిని కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలండి ఈ చికెన్ పీసెస్‌ని. అప్పుడే క్రంచీగా చాలా బాగా వస్తుంది. మనం హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటే అది మెత్తగా అయిపోయి బాగా రాదండి. అందుకే ఇలా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే చికెన్ ముక్క లోపల వరకి వేగి క్రిస్పీగా చాలా బావుంటుంది. ఇలా గరిటెతో తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మెల్లిగా. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. అప్పుడే లోపల వరకి వేగుతుందన్నమాట. చూసారా? ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకున్నాక అందులో 1 స్పూను పెరి పెరి మిక్స్ పౌడర్ ఉంది కదా! అది వేసుకొని సార్ట్ చేసుకోవడమే. అంతే అండి. చికెన్ పాప్‌కార్న్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేఎఫ్‌సి స్టైల్‌లో. ట్రస్ట్ మీ అండి. చాలా రుచిగా ఉంది. చాలా చాలా బావుందండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ అసలెప్పుడు బయటికి వెళ్దామని అస్సలు అడగరండి. అంత బావుంటుంది. మనకెప్పుడు స్నాక్స్ తినాలన్నా, పిల్లలు ఏదడిగినా ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా చాలా బావుంటుంది. మరి వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.